హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ బబ్లీ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు చాలా సింపుల్గా చేపల పులుసు చేసి చూపిస్తాను. ముందుగా చేపలను ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫైన్గా ముక్కలకు పట్టించండి. ఇప్పుడు 2 లేదా 3 ఆనియన్స్ని స్టవ్ పై డైరెక్ట్గా కాల్చుకొని పేస్ట్ చేసుకోండి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి జీరా, ధనియాలు, మెంతులు వేసి దోరగా వేయించి ఫైన్ పౌడర్గా చేసుకోండి. తర్వాత స్టవ్ పై వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టి దాంట్లో సరిపడా నూనె, 2-3 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసి 1 నిమిషం ఉంచి తర్వాత దాంట్లో ఆనియన్ పేస్ట్ వేసి పచ్చిమిర్చి వేసి వేయించండి. ఇప్పుడు అల్లం పేస్ట్, పసుపు వేసి కలిపి దాంట్లో కారం, ఉప్పు వేసి చేప ముక్కలను వేసి కలిపి 5 నిమిషాలు ఉంచి చింతపండు రసాన్ని వేయాలి. ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత ఎలాంటి స్పూన్ పెట్టకుండా ఓన్లీ గిన్నెను మాత్రమే కదపాలి. ఇప్పుడు టేస్ట్ చూసి కావాలంటే కారం, ఉప్పు యాడ్ చేసి అలాగే మనం పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ను యాడ్ చేసి 10 నిమిషాలు ఉంచండి. తర్వాత కొత్తిమీరను అలాగే ఫిష్ మసాలాను వేసి 5 నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకోండి. ఈ చేపల పులుసు చేసిన రోజు కాకుండా తర్వాత రోజు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.